వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆధార్ సెంటర్ను సీజ్ చేశారు తహసీల్దార్ తారాసింగ్. ప్రభుత్వ సైట్లను డౌన్లోడ్ చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పారు. ఆధార్ కేంద్రంలో కంప్యూటర్, స్కానర్, ప్రింటర్లను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. సిసిఐ కాలనీలో రిత్విక్ గుప్తా అనే వ్యక్తి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆధార్ సైట్ని, గవర్నమెంట్ సైట్ని డౌన్లోడ్ చేసుకొని ఆధార్ కరెక్షన్, న్యూ ఎన్రోల్మెంట్ కూడా చేస్తున్నారు అనేది వచ్చిన సమాచారం మేరకు నేను, మా ఆర్ఐ రాజరెడ్డి గారు అక్కడికి సందర్శించడం జరిగింది. చూస్తే అక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ సైట్ని యూజ్ చేస్తున్నట్టు మేము గమనించి వాళ్ళ గవర్నమెంట్ సైట్ని యూజ్ చేయడం, పర్మిషన్ లేకుండా యూజ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం అని భావించి వాళ్ళ ఏమైతే కంప్యూటర్ సామాగ్రి ఉందో దాన్ని సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు మా పై అధికారుల ఆదేశాల మేరకు పోలీస్ శాఖ వారికి కూడా చట్టరీత్యా చర్య గైకొనమని చెప్పేసి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక పోలీస్ వాళ్ళు చూసుకుంటారు. ఇక ఫర్దర్ యాక్షన్ అంటే మా వరకు మేము చూసిన సమాచారం తప్పు, అది అలా చేయకూడదనే ఉద్దేశం, అది కరెక్ట్ అనిపించి మేము సీజ్ చేసినాం వాళ్ళ మిషన్స్. ఇప్పుడు పోలీస్ వాళ్ళకు మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ ఒకటి, ప్రింటర్ మిషను, 2 కంప్యూటర్ మిషన్, అది ఏంది సిపియూలు, 2 సిపియూలు, ఒక ప్రింటర్ తీసుకోవడం.